యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఉంటూ వారు మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నారు తెలుసా? ఈయన దేవుని కుమారుడు అని తెలుసుకున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. యేసు ప్రభు ఒక ప్రశ్న వేశాడు తన శిష్యుల్ని. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. 2 ప్రశ్నలు. మేము ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని, మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరని ప్రజలు అనుకుంటున్నారు అని అన్నాడు. జనులు అనుకుంటున్నారు అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి జవాబు ఏంటి? వారు కొందరు బాప్తిస్మిచ్చే యోహాను, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, కొందరు ప్రవక్తల్లో ఒకడనని చెప్పుచున్నారు. ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులను అడిగాడు. 15వ వచనం. అందుకైనా మీరైతే నేను ఎవడని అనుకుంటున్నా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పారు. జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అనే దానికి సమాధానం ఏంటి? బాప్తిస్మిచ్చే యోహాన్ అనుకుంటున్నారు, ఎర్మియా అనుకుంటున్నారు, ప్రవక్త అనుకుంటున్నారు కదండి. ఇది జనులు మీ గురించి అనుకున్న విషయాలని ప్రభువుకు చెప్పారు. అయితే మీరేమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం జవాబు ఇచ్చారు? నీవు సజీవుడైన దేవుని కుమారుడు. ఈ 2 జవాబులో వ్యత్యాసం ఉందా లేదా? ఏదైనా చెప్పండి. ఈ 2 జవాబులో వ్యత్యాసం ఉందా లేదా? ఏంటి వ్యత్యాసము? జనులు ప్రభు గురించి చెప్తున్న మాట వాస్తవమా, నిజమా, అబద్ధమా? అది నిజము కాదు, అబద్ధము కాదు. అది ఏంటి? వారి సొంత అభిప్రాయము కదండి. అదేం చెప్పండి? వారి సొంత అభిప్రాయము. మరి శిష్యులు ఇచ్చిన జవాబు అదేంటి? ఒకటి నిజము, రెండోది వారి సొంత అభిప్రాయమా? కాదు. అక్కడే ప్రభు చెప్తున్నాడు, రక్తమును మాంసమును ఇది నీకు బయలుపరచలేదు కానీ పరలోకంలో ఉన్న తండ్రియే ఇది నీకు బయలుపరిచాడు. అంటే అది దేవుని యొక్క మేనిఫెస్టేషన్, దేవుని యొక్క ప్రత్యక్షత. అయితే ఈ 2 జవాబు ఇలా ఉండడానికి కారణం ఏంటి? జనులేమో యేసు ప్రభు గురించి ఇర్మియా, ప్రవక్త, ఇంకేదేదో అంటున్నారు. శిష్యులేమో యేసు ప్రభు గురించి నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నారు. ఈ 2 జవాబులు ఇలా ఉండడానికి కారణం ఏంటి? శిష్యులు 24 గంటలు యేసు ప్రభుతో ఉంటున్నారు. జనులు వస్తున్నారు, ప్రసంగాలు వింటున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, భోజనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభుతో సన్నిహితమైన సహవాసము, సంబంధము వాళ్ళకు లేదు. కానీ శిష్యులు 24 గంటలు యేసు ప్రభుతో ఉంటున్నారు. ఆ కారణము చేత తండ్రి అయిన దేవునికి కూడా ఇష్టమైంది, ఆయన బయలుపరిచాడు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఉంటూ మొట్టమొదటిగా ఆయన దైవత్వాన్ని తెలుసుకున్నారు. మనకు పాఠం ఏంటి తెలుసా? మనం ఎంత సమయము యేసు ప్రభుతో గడుపుతామో అంత ఎక్కువ ఆయన దైవత్వము మనకు అర్థమవుతుంది. ఎంత ఎక్కువ ఆయన దైవత్వం మనకు అర్థమవుతుందో అంత ఎక్కువ, అంత శ్రేష్టంగా ఆ ప్రభుని మనం ఘనపరచగలము.